ఏంటంటే మనకు ఈ దేశంలో వచ్చి మనుషుల్ని రక్షించగలిగే వైద్యం 3 విధాలుగా ఉంది కదా. సాధారణంగా చెప్పాలంటే హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి. ఇవి మనుషుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినవి కదా. అదేవిధంగా మనుషులందరికీ ఆధ్యాత్మికంగా అవసరమైనటువంటివి ఆగమ శాస్త్రం, వైదిక శాస్త్రం, తాంత్రిక శాస్త్రం. తాంత్రిక శాస్త్రం అనబడే 3 పూజా విధానాలు. ఈ 3 పూజా విధానాలలో మహత్తర శక్తివంతమైన పూజా విధానం ఈ తాంత్రికం. కేరళలో శబరిమల, గురువాయూర్ ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలలో నిర్వహించే పూజా విధానం తాంత్రికమే. అది ఎలా మోసమైన పూజా విధానం? కొన్ని క్షేత్రాల్లో తాంత్రికాన్ని బ్యాన్ చేయమని అంటున్నారని విన్నాను. అదంతా కూడా తాంత్రిక విధానం ఏమిటో వివరంగా తెలియకపోవటం వల్లే. కానీ ఇప్పుడు చాలా క్షేత్రాలలో